ఒక గొప్ప లక్ష్యంతో ఒక పనిని మొదలుపెడతాం. కానీ కొంతకాలం తరువాత అందులో ఏమాత్రం విఘ్నాలో, ఇబ్బందులో ఏర్పడగానే వెంటనే మనలో నిరాశ, నిస్పృహ లాంటివి కలుగుతాయి. ఆ పనిని అక్కడికి వదిలేయడమో, లేకపోతే దాని నుంచి పారిపోవడమో చేస్తాం. ఇలాంటి సంఘటనే సీతాన్వేషణ సమయంలో హనుమంతుడికి కూడా కలిగింది. కానీ ఆయనలో ఉన్న లక్షణాలు, ఆయనలో ఉన్నటువంటి వ్యక్తిత్వం వలన దాని నుండి బయటపడ్డాడు. అదే విషయాన్ని మనకి ఒక పాఠంలా నేర్పించాడు. అనిర్వేద శ్రియో మూలం, అనిర్వేద పరం సుఖం, అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః అని రామాయణంలో సుందరకాండలో తెలియజేయబడుతోంది. దిగులు చెందకుండా ఉత్సాహవంతంగా పనిచేస్తే అది మనకి మన యొక్క శ్రేయస్సును కలిగించి మనం చేసేటువంటి పని సఫలీకృతమైనట్టు చేస్తుంది. అందుకే నిరాశ, నిస్పృహ లాంటివి దరిచేరకుండా ఉంటే మనం చేసేటువంటి కార్యం దిగ్విజయంగా పూర్తవుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా నిరంతరం మననం చేసుకోవాలి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.